హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ప్రణీత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను వైజాగ్ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఏం జరిగింది, ఇతని ఇన్సిడెంట్ ఏంది అని చెప్పేసి అంటే మాత్రం సింపుల్గా ఇతను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాడు. ఇతని వయసు వచ్చేసి 23-24 ఆ వయసులో ఏజ్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇతను ఎగ్జామ్ రాస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఇన్విజిలేటర్గా ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ వైస్ ప్రిన్సిపల్ కనుక డైరెక్ట్గా వచ్చి ఇతని పేపర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అతను 80 మంది ఉన్నారనమాట ఆ ఒక హాల్లో, ఎగ్జామ్ హాల్లో. ఆ 80 మంది కూడా ఎవరిని ఏమైనకుండా డైరెక్ట్గా ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని పేపర్ అయితే గుంజుకోవడం అయితే జరిగింది. ఇష్టం వచ్చినట్టు తిట్టడం అయితే జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా, వర్డ్స్ అని కూడా అబ్యూజింగ్గా మాట్లాడడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మాత్రం సింపుల్గా బయటకు వచ్చేసిండు. అతను బతిలాడిండు, ఇట్లా నేను అట్లా చేయలేదు ఎట్లా చేయలేదు అని చెప్పేసి బతిలాడిండు. ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చిన తర్వాత డ్యూనో ఎవడో ఇంకోటి వచ్చి వానితో కూడా ఇతను మాట్లాడుకున్నారు. ఇష్టం వచ్చిన ఏదో ఇతను కూడా నీ ఒక అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ డ్యూన్ కనుక వచ్చినటువంటి అతనితో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే నిన్ను సస్పెండ్ చేస్తాము, 2 సంవత్సరాల దాకా నీకు సస్పెండ్ చేస్తాము, నీకు ఎక్కడ కూడా డాక్టర్ చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తాము, ఇష్టం వచ్చినట్టు ఇలా అలా అని మాట్లాడడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఇక మరి కాలేజ్ యాజమాన్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మాత్రం ఇతను స్లిప్స్ పెట్టాడు, అందుకే మేమైతే ఇతన్ని డిబోర్ చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరైనా కానీ స్లిప్స్ ఉన్నాయంటే మాత్రం ఫస్ట్ ఏం చేస్తారు, చెక్ చేస్తారా చేయరా? కానీ చెక్ చేయలేదు. ఇక్కడ చెక్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళేసి అతని దగ్గరికి వెళ్ళేసి తన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అయితే జరిగింది. ఈ ప్రణీతి యొక్క పేపర్స్ అంటే లైక్ అతన్ని టార్గెట్ చేసినట్టేనా నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా, అతన్ని టార్గెట్ చేసి మరి ఇలా చేసావా అని అడుగుతున్నా. నువ్వు చెక్ చేయండి, ఎందుకు నీకు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు ఇతని దగ్గర స్లిప్స్ ఉన్నాయని చెప్పేసి. మరి స్లిప్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు డైరెక్ట్గా నువ్వు అయితే చేయాల్సింది ఏంది, అతని దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోవాలా వద్దా? చెక్ చేసుకోలేదు, డైరెక్ట్గా పోయేసి పేపర్ తీసుకున్నావు. ఇది ఎక్కడ మీరైతే గమనించాల్సినటువంటి విషయం. ఇక మరి నెక్స్ట్ ఏంటంటే మాత్రం సింపుల్గా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం వీళ్ళ అమ్మగారు అయితే చెప్పడం అయితే జరిగింది మీడియాతోని. ఏమనంటే మాత్రం ఈ కథ అంతా నడిచింది ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇతను రావడం ఇట్లా తీసుకోవడం అది తీసుకోవడం అనేది చెప్పడం అయితే జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్పారనమాట, ఏంటంటే మాత్రం అక్కడ అతను ఉన్నటువంటి ప్లేస్లో జూమ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ స్లిప్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి జూమ్ చేయడం అయితే జరిగింది. స్లిప్స్ అయితే లేవు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇతను డెస్క్ దగ్గరికి పోయి చూస్తే స్లిప్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుస్తుంది. ఈ యొక్క చిన్న లాగిజ్కి ఎలా మిస్ అయ్యారని చెప్పేసి నాకు అసలు అర్థమవుతలే. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను బతిలాడాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఆ తర్వాత ఇట్లా ఈ డ్యూన్ వచ్చాడు, ఇతను కూడా మాట్లాడాడు. అంత అయిపోయిన తర్వాత ఇతను ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో నేను ఇప్పుడు చనిపోవడానికి గల కారణం ఎవరంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ అని చెప్పేసి లెటర్ రాసేసి అతను ఆ బిల్డింగ్ ఎక్కేసి కాలేజ్ బిల్డింగ్ ఎక్కేసి దూకేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మరణించడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ కథనం ఇలా జరుగుతున్నటువంటి విషయంలో కాలేజ్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కనుక చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరి కారణంగా ఈ డ్యూను అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వైస్ ప్రిన్సిపల్ కారణంగా చాలా మంది పీపుల్స్ అంటే లైక్ చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యారు. చాలా విధాలుగా వీళ్ళైతే అబ్యూస్ చేశారు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే టార్చర్ అనుభవించారు అని చెప్పేసి అనడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి విషయం అయితే అది. మరి ఇటువంటి సంఘటనలు మనకి ఏమైనా కొత్త కాదు కదా, చాలా వరకు జరుగుతున్నటువంటి ముచ్చట్లే, చాలా వరకు వింటున్నటువంటి ముచ్చట్లే, ఇది మీ కొత్త కాదు. ఇక మరి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాలేజ్ యాజమాన్యం ఇతన్ని పీకేస్తారా, ఇతన్ని జాబ్ తీసేస్తారా? తీసేయరు, అది 100% తెలుస్తుంది. ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు లెక్చరర్స్ని మాత్రం బ్లేమ్ చేస్తారంటే మాత్రం బ్లేమ్ చేయరు, స్టూడెంట్స్ని బ్లేమ్ చేస్తారు. ఏమని అంటారంటే మాత్రం ఇతను ఎంబీబీఎస్ చదువుతున్నాడు కదా, ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇతను డాక్టర్ అయిన తర్వాత మరి స్లిప్స్ పెట్టి ఇతనికి మందులు రాస్తాడా, అట్లా రాస్తాడా, ఇట్లా రాస్తాడా అని చెప్పేసి అంటారు. స్లిప్స్ అక్కడ లేవు అని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మరి తెలిసిపోయినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు 10 మందిలో నిన్నే టార్గెట్ చేసి అంటే ఎవరికైనా అంటే లైక్ సపోజ్ చెప్తున్నా, నువ్వు చూసినటువంటి నిన్నే ఎవరైనా కానీ 10 మంది ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అదే ఇతనికి జరిగినవటం ముచ్చట. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోలేడు. అదే ఇతను తీసుకోలేడు, పోయిండు, అలా జరిగిపోయింది. ఇలా టార్చర్ అనుభవించే వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు.
చాలామంది ఇట్లా టార్చర్ అనుభవించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ మీద యూట్యూబ్లో వీడియోస్ అనేవి లేవు, ఎవరు కూడా మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఒక విషయం ఒక అమ్మాయికి కనుక జరిగితే ఎలా ఉంటుంది కథ, నెక్స్ట్ లెవెల్ కదా. మరి ఈ యొక్క విషయం అనేది ఎందుకు ఇలా అలా అని చెప్పేసి చెప్పట్లేదు ఎవరు కూడా. ఎక్కడో ఒకడ మనకి మీడియా ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడో ఎవరో ఒకటి వీడియో అనేది చేశారు. ఇంతవరకు కూడా ఎవరు కూడా చేయలేదు వీడియోస్. ఎందుకు ఎవరికి ఇక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు కూడా ఈ యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇంకొక కోణంలో కనుక మనం చూసుకున్నట్లయితే స్లిప్స్ పెట్టాడని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి డాక్టర్ అయిన తర్వాత స్లిప్స్ పెట్టి రాస్తాడా అనేటువంటి క్వశ్చన్ అనేది వచ్చే ఉంటుంది అందరికీ కూడా. ఇంకో క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. డాక్టర్ అన్నాక చాలా వరకు మెడిసిన్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి, ఇది దేనికి అది దేనికి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతే మనమైతే ఇంకొక స్టెప్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది వేరే ముచ్చట అనుకోవచ్చు. మరి స్లిప్స్ పెట్టి రాస్తాడా అని చెప్పేసి అనుకుంటే అతని బాధ అతనిది, ఏదో కారణంతో ఎట్లనో ఎట్లా అంటే చేసిండు అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లిప్స్ పెట్టడం అనేది చాలా వరకు తప్పే, కానీ అక్కడ స్లిప్స్ లేవు కదా. చెక్ చేయకుండా డైరెక్ట్గా పోయేసి అతని పేపర్ గుంజుకున్నావు అంటే నువ్వు అతన్ని టార్గెట్ చేసినట్టే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా, అతన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టే కాదా. మరిగా చెప్పు, నువ్వే చెప్పు. అతన్ని టార్గెట్ చేసి మాట్లాడింది నువ్వే, ఇష్టం వచ్చినట్టు ఇట్లా అట్లా అని చెప్పేసి అన్నది నువ్వే. మరి నిన్ను ఏమనాలి ఇక, మరి నిన్ను ఇట్లా అనాలి, ఏం చేయాలి, నీకు ఎట్లా బుద్ధి చెప్పాలి ఇక. మరి ఎన్ని కాలేజీలు వచ్చే కాలేజీలలో మంది వస్తూనే ఉన్నారు, ఇట్లా అవుతూనే ఉంది, ఇట్లా పోతూనే ఉన్నారు. ఇదేం కొత్త కాదు కదా మనకి. ఇప్పుడు ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిర్భయ కేసు అని చెప్పేసి అన్నాము. అదేవిధంగా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దిశ కేసు అని చెప్పేసి అన్నాము. స్టూడెంట్స్కి ఇంతమంది జరుగుతున్నాయి, స్టూడెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంకోటి తీసుకురాలేరా? ఎందుకు తీసుకురాలేరు? ఎందుకంటే మాత్రం ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి దందాలు అయితే నడుస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇటువంటి దరిద్రాలు అయితే తీసుకుంటాం. ఇటువంటి కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం అయితే యాక్ట్స్ అనేవి తీసుకొని రావు. ఇటువంటి కథలు అయితే నడుస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరిగా స్టూడెంట్స్కి ఎక్కడ కూడా కంటి నిండా కొడుకు లేనటువంటి స్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని కాలేజెస్లో. ఇక మరి వాళ్ళ పరిస్థితి అయితే వర్ణాతీతం. కొంతమందికి మరి లేడీస్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్, ఆ గర్ల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, వేరే లెవెల్ ఆడుకుంటారు వాళ్ళతో. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయితే ఆడుకుంటారు, నెక్స్ట్ లెవెల్. వాళ్ళ పరిస్థితి మాత్రం నెక్స్ట్ లెవెల్. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కొంతమంది ఫిజికల్కి కూడా అబ్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని కాలేజెస్ చూస్తే నరకం అంటే ఏంటో ఆ కాలేజెస్లో కనిపిస్తుంది. కానీ బయటపడరు. ఎందుకంటే మాత్రం వీళ్ళు మళ్ళీ ఏమైనా చేస్తారేమో, మళ్ళీ మేము మరి మిడిల్ క్లాసు అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా కొంతమంది ఉండొచ్చు. మళ్ళీ ఇంకేమైనా చేస్తారేమో మమ్మల్ని అని చెప్పేసి భయంతో ఊతుండొచ్చు. మరి ఇటువంటి కథనాలు అనేవి నడుస్తున్నప్పుడు మీరు ఈ యొక్క ఇన్సిడెంట్ మీద ఏం రియాక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి లెసన్ కింద కామెంట్ చేయాలి. మరి ఈ యొక్క కథ అయితే గిది. మరి వీళ్ళ అమ్మకి ఇంకొక కొడుకుని తీసుకురాగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని రాలేరు. ఏం లేదు, జస్టిస్ జరగాలని చెప్పేసి కోరుకుందాం, కానీ జస్టిస్ అనేది జరగదు. అది 100% చెప్తున్నా కదా. కాలేజెస్ జరుగుతున్నటువంటి ముచ్చట్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఈ ప్రైవేట్ కాలేజీలో అయినా వీడికి సంబంధించినటువంటి జాబ్ పోతున్నటువంటి గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ అయితే మాత్రం అదుగుతుంటాడు, నెక్స్ట్ లెవెల్లో టార్చర్ అయితే చేస్తూ ఉంటారు. గవర్నమెంట్లో వాడు మాట్లాడినటువంటి మాటలు ఎవడు మాట్లాడు భయ్యా, నెక్స్ట్ లెవెల్లో అయితే టార్చర్ అనేది ఉంటుంది. వేరే లెవెల్ అయితే టార్చర్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. వాళ్ళకి వర్ణాతీతం, వాళ్ళ పరిస్థితి చెప్పుకోవాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక మరి ఇటువంటి కథలు అయితే నడుస్తున్నాయి బయట. మరి ఇన్సిడెంట్ అయితే గిది. మీ యొక్క అభిప్రాయం ఏంటని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఇక మనం పోయేస్తా. రేపు పొద్దున ఒక వీడియో అయితే వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. తమిళనాడు గవర్నమెంట్ మన హిందూ టెంపుల్స్లో ఉన్నటువంటి మన గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ని తీసుకొని కరగబెట్టి బ్యాంకులో పెడతారంటే బ్యాంకులో ధర అక్కడ పెట్టినటువంటి బ్యాంకులో ధర వచ్చినటువంటి వడ్డీ ఏదైతే ఉందో గవర్నమెంట్ అయితే తింటుందంట. ఇటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. వాటి మీద అయితే ఒక మంచి వీడియో అయితే వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ వీడియో అయితే రేపు పొద్దున 8 కన్నా లేకపోతే 9 కన్నా వస్తుంది. అప్పుడైతే చూసేసండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోకి నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్.